మన కరెన్సీ నోట్ మీద ఎప్పుడు గాంధీ ఫోటోనే ఎందుకుంటుందో మీకు తెలుసా? మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. స్వాతంత్రం రాకముందు మన నోటుపై బ్రిటిష్ రాజుల ఫోటోలు ఉండేది. అదే స్వాతంత్రం వచ్చిన తర్వాత జాతీయ చిహ్నం అశోక సింహం వేశారు. 1969లో గాంధీ గారిది 100th బర్త్డే యానివర్సరీకి ఆర్బీఐ 100 రూపాయల స్పెషల్ నోట్ ని రిలీజ్ చేసింది. జస్ట్ ఇది స్పెషల్ నోట్ మాత్రమే. దీని తర్వాత మళ్ళీ నార్మల్ ఫోటోస్ కంటిన్యూ అయ్యాయి. కానీ 1996లో ఒక పెద్ద మార్పు వచ్చింది. అదే మహాత్మా గాంధీ సిరీస్. అయితే 1996లో ఆర్బీఐ మహాత్మా గాంధీ సిరీస్ ని ప్రింట్ చేయడం మొదలు పెట్టింది. ఇంకా అది అప్పటి నుంచి కొనసాగుతూ వచ్చింది. అసలు కరెన్సీ నోట్ పై గాంధీ ఫోటోనే ఎందుకు ఉండాలని మీకు డౌట్ వచ్చే ఉంటుంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఆయన ముఖం అహింస, ఐక్యత, స్వేచ్ఛకు గురువు. అందుకే ప్రతి నోట్ మీద గాంధీ రూపం మన చరిత్రను గుర్తు చేస్తుంది. అయితే నిజమేంటంటే గాంధీతో పాటు సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు ఇలా అనేక మంది వల్ల స్వాతంత్రం వచ్చింది. నోటుపై గాంధీ ఫోటో ఒక ప్రత్యేక మాత్రమే. కానీ ప్రతి నోటు వెనుక నిలబడి ఉన్నది సమరయోధుల రక్తం, చెమట, త్యాగం. సో ఈ కరెన్సీ పై మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.